హాయ్ అండి. ఇంకొక మంచి కథ. ఏం జరిగినా మన మంచికే అంటూ ఉంటారు కదండి. దానికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు రాజుకి వేటకి వెళ్ళాలి అనిపించిందంట. మంత్రిని పిలిచి ఈరోజు వేటకి వెళ్దామన్నాడంట. మంత్రి సరే మహారాజా అని ఇద్దరు కలిసి అడవికి బయలుదేరారంట. అయితే అడవికి వెళ్తూ దారిలో రాజు కత్తికి పదును పెడుతూ ఉండగా అనుకోకుండా చేతికి గాయమైందంట. అప్పుడు మంత్రి అన్నాడంట, అయ్యో మహారాజా మీరేం బాధపడకండి, ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది అన్నాడంట. ఆ మాటకి రాజుకి కోపం వచ్చి భటుల్ని పిలిపించి ఈ మంత్రిని చెరసాలలో బంధించండి అన్నాడంట. భటులు ఆ మంత్రిని తీసుకువెళ్ళి చెరసాలలో వేశారంట. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రాజు ఒంటరిగా అడవికి వెళ్ళాడంట. అయితే అక్కడ గిరిజనులు ఈ రాజుని బంధించి తన దైవానికి బలి ఇవ్వాలి అనుకున్నారంట. బలి ఇస్తుండగా అందులో ఒక అతను రాజు చేతికి అయిన గాయాన్ని చూసి తన చేతికి గాయం ఉంది, ఇతడు బలికి పనికిరాడు అన్నారంట. శరీరంలో ఏదైనా లోపం ఉంటే బలి ఇవ్వడానికి పనికిరారు అని ఆ రాజుని వదిలేశారంట. అప్పుడు రాజుకి మంత్రి చెప్పిన మాట గుర్తుకు వచ్చిందంట, ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది అని. అప్పుడు ఆ రాజు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మంత్రిని చెరసాల నుంచి బయటికి విడిపించి అప్పుడు మంత్రితో, నన్ను క్షమించవు మంత్రి, నువ్వు ఏం జరిగినా మన మంచికే అన్నావు కదా, అప్పుడు నా చేతికి గాయం అవ్వడం వల్లే ఈరోజు నా ప్రాణం నాకు దక్కింది అన్నాడంట. అప్పుడు మంత్రి అన్నాడంట, మహారాజా మీరు నన్ను చెరసాలలో వేయడం కూడా నా మంచికే జరిగింది అన్నాడంట. మంత్రి అదేలా అని అడగగా, మీరు నన్ను చెరసాలలో బంధించి ఉండకపోతే ఈరోజు నేను కూడా మీతో పాటు అడవికి వచ్చేవాణ్ణి. నా చేతికి ఎటువంటి గాయం లేదు కాబట్టి ఆ గిరిజనులు నన్ను బలిచ్చేవాళ్ళు అన్నారంట. అవును కదా. అప్పుడు రాజుకి అర్థమైంది, ఏం జరిగినా మన మంచికే అంటూ ఉంటారు కదండి. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఏం జరిగినా మన మంచికే అని మనం తీసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి బాధ భయం ఉండవు.